అందరికీ నమస్తే అండి. హిందూపురం నియోజకవర్గంలో నిన్న బాలకృష్ణ గారు, నందమూరి బాలకృష్ణ గారు పర్యటించడం జరిగింది. అక్కడ బాలకృష్ణ గారి అభిమానులు కానివ్వండి, ఆయన కేడర్ కానివ్వండి, ఆయన అనుచరులు కానివ్వండి, ప్లగార్డులు పట్టుకొని బాలకృష్ణ గారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని చెప్పేసి వాళ్ళొక నిరసన లాంటిది చేపట్టడం జరిగింది. బాలకృష్ణ గారిని కూడా వాళ్ళల్లో కొంతమంది వచ్చి అడిగితే ఆయన సున్నితంగా ఏమన్నారంటే, అబ్బాయి మనకెందుకే మంత్రి పదవి, మనమే పెద్ద సినిమా యాక్టర్ కదా అని ఈ విధంగా మాట్లాడకుండా, మన చేతుల్లో ఏముంటుందయ్యా, అంత అధిష్టానం చేతుల్లో ఉంటుంది అని చెప్పేసి ఆయన కూడా అధిష్టానం మీద పెట్టడం జరిగింది. అంటే బాలకృష్ణ గారు చెప్పినటువంటి మాటల ప్రకారం మనం చూసుకుంటే, బాలకృష్ణ గారికి మంత్రి పదవి, మంత్రి చేయాలనే ఆసక్తి ఉన్నట్టుగానే కనబడుతోంది. ఆయన మరి ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన ఏమంది, ఎందుకే మనకు మంత్రి ఎందుకే, మనం ఇప్పుడు ఉన్నదే చేయలేకపోతా ఉన్నాం అని చెప్పేసి ఆయన తప్పించుకునే ప్రయత్నం చేద్దరు. కానీ మొన్న ఇటీవల కాలంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలు ఆయన్ని కూడా మనం కేవలం ఎమ్మెల్యే అయితే కుదరదు, మన మంత్రి కూడా చేయాలని చెప్పేసి ఆయన భావించినట్టుగా ఉన్నాడు. మరి బాలకృష్ణ గారి అనుమతులు లేకుండా సొంత నియోజకవర్గంలో ప్లగార్డులు పట్టుకుని రావడం అంటే దీని మీద ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే బాలకృష్ణ గారి ప్రేమ ఉండే, అంటే అధిష్టానానికి మా నియోజకవర్గ ప్రజలు వీళ్ళు నేను మంత్రి కావాలని కోరుకుంటా ఉన్నారని చెప్పేసి చూపించడానికి ప్రయత్నం చేసినట్టుగా సోషల్ మీడియాలో ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. అయితే బాలకృష్ణ గారు మరి మంత్రి పదవికి అర్హుడా అనర్హుడా అంటే అది ఆయన ఇగ్గొత్తి బట్టే ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ గారు నిజంగా ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా చేసినా కూడా ఎక్కడ కూడా కరప్టెడ్ లేని మనిషి. ఆయన ఏంటంటే ఆయన కేవలం ఆయన ఒక విషయంలో అయితే మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు, కొన్ని తెలియని కూడా మాట్లాడేస్తాడు, ఏది నోటుకు వస్తే అది మాట్లాడేస్తారు. ఆయన అంతా చిన్నపిల్లవాడి మనస్తత్వం కింద ఆయన ఉంటుంది. కానీ ఆయన ఎక్కడ కూడా మరి ఆయనకు మంత్రి పదవి ఇస్తే మరి ఆయన సమగ్రంగా మంత్రి చేయగలుగుతారా లేదని తర్వాత విషయం. కానీ నందమూరి బాలకృష్ణ గారి విషయంలో అయితే ఆయన ఆ పదవికి అయితే మచ్చ తెచ్చే విధంగా అయితే ఆయన ప్రయత్నించడు. ఎక్కడ కరప్షన్ చేయకుండా ఆయన కంటిన్యూగా ఆ పదవిని మరి అంటే అందరికీ న్యాయం చేయకపోయినా సరే ఆయన మాట తీరు ప్రకారం ఆయన పదవికి అయితే మరి కరప్టెడ్ అనేది ఉండదు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి అన్నగారు అయినటువంటి కొణిదెల నాగబాబు గారు కూడా గతంలో ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒకటే మంత్రి పదవి ఉంది. అది మరి నందమూరి బాలకృష్ణ గారికి కమ్మ సామాజిక వర్గంలోకి వెళ్తుందా, లేకపోతే కొణిదెల నాగబాబు గారు కాపు సామాజిక వర్గానికి ఇస్తారో చూడగలగాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఆయన కూడా గట్టిగా ఫస్ట్ నుంచి కూడా పట్టుపడుతూనే ఉన్నాడు. రీసెంట్గా నందమూరి బాలకృష్ణ గారు అయితే నాకు కూడా మంత్రి పదవి కావాలి, అధిష్టానం ఎలా చెప్తే అలా నేను నడుచుకుంటానంటే ఆయనకు కూడా ఇష్టం ఉన్నట్టుగానే అర్థమవుతోంది. మరి వీళ్ళిద్దరిలో ఈ మంత్రి పదవి అనేది ఎవరికి దక్కుతుందో చూడగలగాలి. ఎందుకంటే బాలకృష్ణ గారు మొన్న ఏదైతే అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారు ఒక లేఖ రిలీజ్ చేసిన వెంటనే బాలకృష్ణ గారు కూడా ఒక లేఖ రెడీ చేసి అది వదలడానికి సిద్ధంగా ఉన్న సమయంలో లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ లేఖ చదివితే రాజకీయాలుగా కొంచెం డిస్టర్బెన్సెస్ వస్తాయని చెప్పేసి నందమూరి బాలకృష్ణ గారిని అయితే కొంచెం బొజ్జగించడం జరిగింది. ఆ బొజ్జగింపులో భాగంగానే మరి ఈయన మరి పార్టీ మా నాన్నది, మేము స్థాపించినటువంటి పార్టీ, నేను మంత్రి చేయాలనే ఆసక్తి మరి ఈయనకు ఉందో, లేకపోతే మొన్న జరిగినటువంటి అంశాల వల్ల ఈయనకి ఏమన్నా మరి కొత్త కోరికలు ఏమైనా పుట్టుకొచ్చేయలేదో చూడగలగాలి.